రాజుల దినచర్యలు అంటే దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనంలో ఇలా వ్రాయబడినది. ఎఫెసు అనే మహాభక్తుడు ప్రార్థిస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. నీవు నన్ను దీవించు, నా సరిహద్దులు విశాలపరచు, నాకు కీడు రాకుండా నన్ను అభివృద్ధిపరచుము. నేను ఎల్లప్పుడూ నేను చేసిన విజ్ఞాపన మీద ఆలకించి నాకు తోడుగా ఉండు అంటూ మంచి ప్రార్థన చేశాడు ఎబ్బేజు. అతడు చేసిన మానవుని ఆలకించాడు, మంచి ప్రార్థన చేశాడు. నన్ను దీవించు, నన్ను ఆశీర్వించు అంటూ మహాభక్తుడు ఎబ్బేజు ప్రార్థన చేసినట్టుగానే అలాగే దేవుని సన్నిధిలో మంచి మనసుతో ఈ ఎబ్బేజు ప్రార్థన మనకి ఎంతో ఆదర్శవంతమైంది. అటువంటి ప్రార్థన పరులుగా మరి అటువంటి ప్రార్థన చేసే మంచి మనసు దయచేయమని ఆ దేవుని మనసాలు వేడుకుందాం. ప్రభు అయిన దేవుడు ఈ వాక్యం మీ హృదయాలు ఫలింప చేయనుగాక. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించే దైవజనుడు. గాడ్ బ్లెస్ యూ.